ఇండియాలో విడాకులకు గల ప్రధాన కారణాలేంటో చూద్దాం. మొదటగా కోపం, అహంకారం. మితిమీరిన కోపం, అహంకారం వివాహ బంధాన్ని నాశనం చేస్తున్నాయి. సెకండ్ వన్ అనుమానం. అనుమానం పెనుభూతం అని అంటారు. భాగస్వామిపై అనుమానం ఉంటే వెంటనే వారితో మాట్లాడి అసలు విషయం తెలుసుకోవాలి. అనుమానంతో భాగస్వామిని తరచూ ఇబ్బంది పెడితే అది విడాకులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ వన్ సెక్సువల్ రిలేషన్. భార్యాభర్తల మధ్య విడాకులకు కారణమయ్యే మరో ప్రధాన కారణం సెక్సువల్ లైఫ్. జీవిత భాగస్వామితో శృంగార జీవితం సుఖవంతంగా లేకపోతే అది విడాకులకు దారితీస్తుంది. వేరొకరితో శారీరక సంబంధాలు కూడా ప్రమాదమే. సమయం కేటాయింపు. మీ పని, ఆఫీస్తో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించడం చాలా అవసరం. కొంత సమయం భాగస్వామితో గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత సమాజంలో. మరొక సమస్య డబ్బులు. ఈ రోజుల్లో ఆర్థిక సమస్యల కారణంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంటుంది. సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉండటం, దీనివల్ల అప్పుల పాలవడం కూడా విడాకులకు దారితీస్తుంది. కొందరు మితిమీరిన డబ్బు ఆశతో భార్యాభర్తను దూరం చేసుకునేవారు లేకపోలేదు. పని ఒత్తిడి. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి చాలా పెరిగిపోయింది. ఈ ఒత్తిడిని భాగస్వామిపై చూపడం, వారిపై అరవడం వల్ల కూడా అది విడాకులకు దారితీస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.